అందరికీ ఈరోజైతే మనమైతే రూల బ్యాగులకు అయితే లోడింగ్ అయితే వచ్చినాము చెప్పేసి ఇప్పుడు షార్టేజ్ ఉందని చెప్పి 2-3 షాపులు అయితే తిరగాల్సి వచ్చింది. ఫస్ట్ షాప్ కాడికి వెళ్ళి చూస్తే ఇక్కడ అయితే స్టాక్ లేదని చెప్పారు. సరే అని చెప్పేసి మనమైతే మన గ్రోమర్కి అయితే వెళ్ళి చూస్తే ఇక్కడైతే దొరికింది. ఒక 50 బ్యాగులకు ఒక 5 బ్యాగులు అయితే తక్కువైనాయి. ఇక్కడ గోదాం అయితే మన గ్రోమర్ అయితే స్టాక్ లేదంట. అట్లా అని చెప్పి గోదాం అయితే ముద్దలు ఉంది. ఆ గోదాం కాడికి అయితే మనం అయితే పోవాలి. అక్కడ అమ్మాలి గిన్నె మొత్తం అక్కడనే ఉంటారంట. ఇప్పుడు అక్కడ అయితే బండి అయితే లోడింగ్ మొత్తానికైతే గోదాం దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. లోడింగ్ అయితే బండి పెట్టేసినాం. లోడింగ్ కాడ ఇక్కడ అమ్మలు అయితే లేకుండే, మా అంతకు మేమే లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక 5 బ్యాగులకు అయితే వేరే గోదాంకి అయితే వెళ్ళినాము. ఇక్కడైతే దొరికినాయి. మా టైం బాగాలేదు. ఏంటంటే 40 గంటల కాడ ఉన్నామో అమ్మాలి లేకుండే, ఈ 5 బ్యాగుల కన్నా అమ్మాయిలు అయితే ఉండే. మొత్తానికైతే లోడ్ చేసుకొని అయితే వెళ్ళిచ్చినాము మా ఊరికి. ఈ కిరాయి వచ్చేసి మా ఊరికి జడ్చర్ల నుంచి 10 కిలోమీటర్లు అనమాట. ఇది వచ్చేసి ఇదే అన్నమాట మా విలేజ్. ఈ కిరాయి వచ్చేసి 1000 రూపాయలు. మొత్తానికైతే అల్లోని పైన దగ్గరకు వచ్చేసిన. వర్షం పడేటట్టు ఉందని చెప్పి నేను కూడా కొంచెం వెళ్ళిపోయినా. ఫస్ట్ ఏం అనిపించలేదు. ఇవన్నీ బ్యాగులు గాలి చేసేవాడు. నాకైతే చుక్కలు కనిపించాయి. కాకపోతే ఏమంటే వర్షం పడే టైం అయింది, ఎరువుల బ్యాగులు మొత్తం ఖరాబ్ అవుతాయని చెప్పి తొందర అయితే అన్లోడింగ్ చేసినాము. మొత్తానికైతే బండి కాల్ చేసినాం అన్నమాట. వీలైతే మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్నే ఇన్స్టా ఐడిని ఫాలో కండి.